కావలి పట్టణంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అక్రమ గంజాయి వనాన్ని పెంచి పోషిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బ్రెజిల్ నుంచి వైజాగ్ వచ్చే డ్రగ్స్ అక్కడి నుంచే గంజాయి కావలికి ఎలా వస్తుందో అందరికీ తెలుసన్నారు. ఎవరు రౌడీలను పెంచుతున్నారు, ఎవరు కొట్టిస్తున్నారు, ఎమ్మెల్యే అవినీతి భాగోతం అంతా ప్రజలకు తెలుసన్నారు. కావలిలో ఒక్కరినైనా తెలుగుదేశం నాయకులు దాడి చేసినట్లు ఉందా అని ప్రశ్నించారు. కానీ దాడులు, అక్రమాలు అన్ని చేస్తున్న ఎమ్మెల్యే తనకు కమిషన్లు ఇచ్చే వారి చేత ఏవేవో మాట్లాడిస్తే నిజాలు అయిపోవన్నారు. 142 కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియాకు తాను పాల్పడినట్లు ఎమ్మెల్యే పదే పదే ఆరోపిస్తున్నారన్నారు. మే 28న నోటీసు ఇస్తే 15 రోజుల్లో సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వం తనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అంత అసమర్థ ప్రభుత్వమా అన్నారు. కోర్టు చివాట్లు పెట్టి ప్రభుత్వ నోటీసును కొట్టేసినట్లు కావ్య చెప్పారు. ఎమ్మెల్యే కోర్టు తీర్పును గౌరవించకుండా విమర్శలు చేయడం అతని అవివివేకానికి నిదర్శనమన్నారు. కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని నిరూపించడం ఎమ్మెల్యే, ఆయన బాస్ జగన్ తరం కూడా కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఓటమి అంచనా సమన్వయం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. జూన్ 4 ఫలితాల్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటమి ఖాయమని, బెంగళూరుకు బస్సు సిద్ధం చేసుకోవాలని కావ్య కృష్ణారెడ్డి సూచించారు. వైజాగ్లో పుట్టిన హెరాయిన్ ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్ వచ్చినటువంటి మారక ద్రవ్యాలు వైజాగ్ వస్తున్నాయో, వైజాగ్ నుంచి కావలకు వస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్, అన్నీ తీద్దాం. నీకు తోడుగా వచ్చిన విజయసాయిరెడ్డి ద్వారా వస్తున్న అవి కూడా తీద్దాం బ్రదర్. ఆడిపోం బ్రదర్. కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం. కావలిలో నీలాంటి అవినీతి పనులకు తావు లేదు బ్రదర్. ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో. అన్నీ చూస్తారు బ్రదర్. నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఎవరు వణికేవాళ్ళు లేరు. అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్. ప్రెస్టేషన్ ఉండొచ్చు, ఓట మంచుకు వచ్చామని బాధ ఉండొచ్చు, దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయిందని బాధ ఉండొచ్చు, ఈ దోచుకున్న దాని మీద రేపు ఎంక్వైరీ జరిగి కట్టాల్సి వస్తుందని చెప్పొచ్చు. వీటన్నిటికీ దానికి సమన్వయం పాటించబడదు. కానీ నువ్వేదో మాట్లాడితే కుదిరేది కాదు. నా గురించి మైనింగ్ మాట్లాడే బ్రదర్, ఒకటే చెప్తున్నా, నీవు కాదు కదా, నీ పార్టీ అధినేతలందరూ కలిసి ఏకమైన కావ్య కృష్ణారెడ్డి అవినీతి చేశాడని ప్రూఫ్ చేయడానికి నీకు నీ బాస్ తరం కూడా కాదు, నీ తరం కాదు, నీ బాస్ తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో. నువ్వేదో రకాల కుయుక్తులు పనిన నీ అవినీతి భోగోతం ప్రజలకు తెలిసింది. నీ అక్రమ గంజాయి వనం ప్రజలకు తెలిసింది. నువ్వు కావలిలో బ్రౌన్ షుగర్ హెరాయిన్ ని సప్లై చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది. నిన్ను వ్యతిరేకించిన యువకులను చంపించిన వైనం కావలి ప్రజలకు తెలుసు. అన్నీ తెలుసు బ్రదర్. ఎవరిని రౌడీలను పెంచుతున్నారో, ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావలి ప్రజలు అందరూ తెలుసుకొని ఉన్నారు. తప్పకుండా రేపు జరిగేటువంటి మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారో, నీకు బుద్ధి చెప్తారో. ఇంకెందుకు నాయన 40 రోజులు వెయిట్ చేయను. నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి. నువ్వు ఎన్ని బెంగళూరులో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత దొంగతనాలు చేసావు బ్రదర్. మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్? ప్రజలు ఎంత డీవియేషన్తో కట్టావు బ్రదర్. నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్. కావల్లో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైనా ఎవరినైనా కొట్టినట్టు కానీ ఏదైనా చేసినట్టు ఉంటుంది ఎక్కడన్నా ఉందా బ్రదర్? నువ్వు చేసిన అవినీతులన్నీ ఏడ కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం నాయకుల మీద లేనిపోని నిందారోపణలు చేసి దానికి నీ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే నీకు కమిషన్ తెచ్చిపెట్టేవాళ్ళు వాళ్ళ చేత నువ్వు మాట్లాడించినంత మాత్రం ఇక్కడ ఎవరు చెల్లించే ప్రసక్తి లేదు. అన్ని నువ్వేదో 142 కోట్లు వేశారు అంటున్నావు. అరే బాబు, నా కష్ట టర్నోవర్ అంతా 36 కోట్లు ఆయన. మా బిజినెస్ టర్నోవర్ అంతా కూడా 36 కోట్లు. దానికి ఏదో కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఎదుగున్నా నేను నా మీద కోర్టులో ఏయంగానే గంటకే సెటిసైడ్ చేసేది కోర్టు తిట్టి, గవర్నమెంట్ తిట్టి, బుద్ధుండాలా మీకు అధికారం ఏడుందని తిట్టి అంది స్పాట్ సెటిసైడ్ చేసింది. నువ్వు మనిషి అయితే నిజంగా నేను అభివృద్ధి చేస్తుంటే మే 28 నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను 15 రోజులకి ఆన్సర్ ఇచ్చా. జూన్ ఆఖరికల్లా నేను ఆన్సర్లు ఇచ్చా. జూన్ నుంచి డిసెంబర్ దాకా నిద్రపోతుందా నీ ప్రభుత్వం? అంటే నీ అసమర్థులా మీరు? 142 కోట్లు నేను దోచుకోకపోతే ఏం నిద్రపోతున్నారా? కాబట్టి అసమర్థులు పరిస్థితి 8 నెలల నుంచి నా మీద డబ్బులు దండుకోకూడదు నా దగ్గర నుంచి. మీరు
8 నెలల దాకా నిద్రపోయారా? మళ్ళా నాకు జనవరి 25 అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 4వ తేదీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నాకు మళ్ళీ డిమాండ్ రేట్ చేయడానికి ఈ లోపలంతా మళ్ళీ నిద్రపోతున్నారా? అధికారులు మీ జీవానికి ఉద్యోగాలు పోతే కాళ్ళమ్మడి పట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఈ మాటలను అంటున్నారు. అందుకని నేను కోర్టులో వేస్తే ఆన్ ది స్పాట్ స్టే కాదు, సెట్ సైడ్ స్టే కూడా ఇవ్వాల. అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్ స్టే ఇవ్వాల. సెట్ సైడ్ సస్పెండ్ చేసి పడేసింది దాన్ని. ఇది ఆర్డర్ కాదు అంటే డిస్మిస్ చేస్తే సెట్ సైడ్ చేసింది నాయన. అంటే మీరు ఏది ఆడితే ఆడటానికి ఏమన్నా ఇదే రాజ్యాంగం అనుకుంటున్నారా? మీ బాబు సొత్తు అనుకుంటున్నారా? అంటే మీరు ఏది చేస్తే అది ఆడద్దు అనుకుంటున్నారా? కావలి ఆర్డీఓను లేదంటే కావలి ఎంఆర్ ఆఫీస్ అనుకుంటున్నారా? నువ్వు చెప్పినట్టు చేయడానికి అది హైకోర్టు. దాన్ని నువ్వు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు చదువుకున్నాడువా, లేదంటే సంస్థల మీద లేదంటే వ్యవస్థల మీద గౌరవం ఉండేవాడువా? ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నా? కోర్టు ఇచ్చిన ఆర్డర్ అన్నిటికంటే పవర్ఫుల్. నువ్వు ఫూలే, అది పవర్ఫుల్. పోలీసులో మాట్లాడితే అంటే దేనికి వచ్చినా లాస్ట్కి అన్నవరం పార్యా. అది నా సొంత గడ్డ. జలదింగ్ మండలం ఎంపీపీగా పనిచేసిన వ్యక్తిని, అప్పటి కావలి నియోజకవర్గంలో పార్ట్. నేను స్థానికుని కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు, పాతూరు గడ్డ. కరెక్ట్, నువ్వు పాతూరు బిడ్డే. నువ్వు నిజంగా పాతూరు బిడ్డవైతే, నువ్వు రైతు బిడ్డవే అయితే, రైతుల పాలిట వ్యక్తివైతే, దమ్ముంటే ఇద్దరం డిపాజిట్ చేద్దాం. 5 కోట్లు ఇద్దరం అధికారులు పవర్ ఇద్దాం. నీ మనుషులు నా మనుషులు ఆక్రమించిన భూములు తీద్దాం. నీకు ధైర్యం ఉందా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను. లేదు నువ్వు ₹1 ఖర్చు పెట్టబల్లా. పత్రిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతమ నేత, మంచికి మారుపేరు, మనసున్న మారాజు, పేద ప్రజల పక్షపాతి, అలుపెరగని పోరాట యోధులు, సర్వేపల్లి సింహం, మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, రాజకీయంగా మరిన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ దండు శ్రీనివాసులు, సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ, దుత్తపాడు, ముత్తుకూరు మండలం. మేకల శివకుమార్, మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ, లింగాయపాలెం, ముత్తుకూరు. నవ్వారు పెంచలయ్య, మండల తెలుగు యువత సెక్రటరీ, పల్లిపాడు దిన్నే, ముత్తుకూరు. కరీముల్లా, నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ, పల్లిపాడు దిన్నే. నాగిరెడ్డి కొండారెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు, పల్లిపాడు దిన్నే. దండు శివకృష్ణ, దుత్తపాడు. నెల్లూరు శ్రీనివాసులు, దుత్తపాడు, ముత్తుకూరు మండలం.